ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే ఇవాళ సూసైడ్లు చేసుకుంటే కూడా అగ్రిగోల్డ్ విక్టిమ్స్ కి మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఇవాళ సాల్వ్ అయ్యే ప్రాబ్లము, కోర్టులో ఉన్న ప్రాబ్లము సాల్వ్ అవ్వకుండా, ఇందాక మీకు చెప్పా కదా, పబ్బం గడుపు నేను వచ్చినప్పుడు 1100 కోట్లు ఇస్తానంటే ఎవరున్నారండి ఇక్కడ నమ్మటానికి? ఆయన దగ్గర వాళ్ళ డబ్బులు లేవా? అదే 1100 కోట్లు అక్కడ కట్టమనండి, ఆస్తులు వస్తున్నాయి కదా, నేనేం ఫ్రీగా కట్టమంటలేదు ఆయన్ని. ఆయన పెడతాను అంటే 1100 కోట్లు ఆయన కొన్న ఆస్తులు భారతీయ సిమెంట్లో షేర్లు ఒక్క 10% పెడితే చాలు ఇవాళ వాల్యుయేషన్కి. ఆయనకి ఏ బ్యాంక్ అయినా డబ్బులు ఇస్తుంది. తీసుకోమనండి ఆస్తులు, డిపాజిటర్స్కి న్యాయం చేయమనండి, ఆ ఆస్తుల్లో ఎక్కువ వస్తే ఆయన ఎంజాయ్ చేయమనండి. నేను 1100 ఎలాకేట్ చేస్తాను, ఇది చేయండి అని చెప్తారు. కాబట్టి నమ్మశక్యమైన మాటలు చెప్పాలి కానీ ఆచరణకి లోను కాని మాటలు చెప్పి వక్రీకరించి కేసును తప్పుగా పట్టించడం మంచిది కాదు అని రిపీటెడ్గా చెప్తున్నాను. నేను చెప్తున్నా కదా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పేదన్నా చేసుంటే ఐఎమ్ గివింగ్ హిమ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఇంప్లీడ్ యువర్ సెల్ఫ్ ఇన్ హైకోర్ట్, ఇంప్లీడ్ యువర్ పార్టీ ఇన్ హైకోర్ట్. ఏ తప్పు చేసిందో హైకోర్టుకి చూపించమనండి, నేను రాసిస్తాను. హైకోర్టు అక్షింతలు పెట్టి ఫైల్ వేయకపోతే చూద్దురు కానీ మీరు. హైకోర్టుకి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పటి నుంచి హైకోర్టు విచారణలో ఉంది కేసు? ఏంటి నిన్న కోఇన్సిడెన్స్ కాదు, అది ఇంటెన్షనల్గా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సొల్యూషన్ దిశగా హైకోర్టు చేపట్టింది కాబట్టి ఇష్యూ సీరియస్గా అవుతుంది కాబట్టి ఇది అవ్వకూడదని నేను ఆయన మీటింగ్లో మాట్లాడాడు. అంతా 15-20 నిమిషాలు ఇదే ఇష్యూ పైన, అగ్రిగోల్డ్ అంశం పైన అన్ని అవాస్తవాలు మాట్లాడతారు. 1% కూడా నేను చెప్తున్నాను ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్ లేదు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, స్వేర్ చేసి ఆయన ఇవ్వమనండి, హైకోర్టులో ఇంప్లీడ్ అవ్వమనండి, చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పు చేసిందో హైకోర్టులో చెప్పానండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనే కదా, ఆ మాత్రం తెలియదా? ఆర్థిక ఉగ్రవాదులు చేసే మాటలు అట్లానే ఉంటాయి. నేను కాన్షియస్గా చెప్తున్నా. ఈయనకి, విజయసాయిరెడ్డి గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, వీళ్ళకందరికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ దాంట్లో రాశారు నెరేటివ్లో, ఆర్థిక ఉగ్రవాదం ఎంత డేంజరస్, బార్డర్ టెర్రరిస్టుల కంటే కూడా ఆర్థిక నేరాలు చేసే వాళ్ళు కాన్షియస్గా ఆలోచించి కుట్ర పన్ని చేస్తారు కాబట్టి సమాజానికి వీళ్ళతోటే పెద్ద ముప్పు. వాళ్ళ బెయిల్ ఆర్డర్లో ఉందో లేదో చూడండి మీరు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి ఖచ్చితంగా ఇలాంటి ఐడియాలే వస్తాయి ఆర్థిక అంశాలపైన, ఎట్లా రాజకీయం చేయాలి ఏంటి అనేది. కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాను, అది ఏం మాత్రం వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా కోర్టు అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది. సెకండ్ సబ్జెక్ట్ అండి, ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే నిన్న ఇక్కడ ఇదే హాల్లో మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టుకుని నేను 2-3 ఇష్యూస్ క్లియర్ కట్గా పాయింట్అవుట్ చేశాను. భారతీయ జనతా పార్టీ ఒఫీషియల్ స్పోక్స్ ప్యారెట్ అన్నాడు. స్పోక్స్ పర్సన్ అనేది పర్సన్ తీసేశాను నేను, ఇక ప్యారెట్ అని చెప్పేసి అని చెప్తున్నాను. స్పోక్స్ పర్సన్ ప్యారెట్ అని అనుకోండి. జీవీఎల్ నరసింహారావు గారికి సింపుల్ ఛాలెంజెస్ చెప్పానండి. మీ అధికారులు నలుగురు, మా అధికారులు నలుగురు కూడా కూర్చుంటారు, కరెక్టా రాంగా తేలితే, తప్పైతే కనుక తలంచుకుంటానని కూడా చెప్పాను. ఇవాళ ఏమంటాడండి ఆయన? అధికారులు కాదంట, నిజ నిర్ధారణ కమిటీ వేస్తా అంట. పాపం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నాడు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారి కమిటీ, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జీఎఫ్సీ ఆ రిపోర్ట్ పట్టించుకోకుండా ఆయన మాయమైపోయారు. ఆ రిపోర్ట్ సంగతి ఏంటో కూడా ఎవరికీ తెలియదు. 4 రోజులు ప్రెస్లో మాత్రం 77,000 కోట్లు రావాలి, 80,000 కోట్లు రావాలని చెప్పేసి అని చెప్పారు.
గవర్నెన్స్ ఏ విధంగా నడుస్తుంది. ఈయన ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు, ఒక రెస్పెక్టబుల్ మెంబరు. నేనే అడిగాను అనుకోండి, అరే మీ మోడీ గారు ఇంత జరుగుతాను మా ప్రభుత్వం ఎంత చేసింది అని స్టాటిస్టిక్స్ చెప్తే నేను నమ్మనయ్యా, ఒక నిజామాబాద్ కమిటీ చేసి నాకు చూపించు, నువ్వు ఎన్ని టాయిలెట్లు కట్టావో లేకపోతే నువ్వు ఎన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేశావో అని అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన మీకు నమ్మకం లేదా? మీ అధికారులు కూడా మీరు నమ్మరా? ఏం మాట్లాడతాడు ఆయన? ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్స్ చేసి చూపించాలంట. అంటే ప్రతి ప్రభుత్వ ప్రోగ్రాం ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో దాని ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ప్రతి ప్రతిపక్ష నాయకుడికి, రాజకీయ నాయకుడికి సర్క్యులేట్ చేయాలా? అర్బన్లో ఉండి, నగరంలో ఉండి మాట్లాడటం కాదు. ఆయన జిల్లాలకు వెళ్ళమనండి. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏదైతే 350 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చారు, 150 కోట్లు పర్ జిల్లా ఏదైతే ఇచ్చారో సంవత్సరానికి 350 కోట్లు చొప్పున వెళ్ళి శ్రీకాకుళంకి వెళ్ళి ఏ వర్క్స్ అన్నయో చూడమనండి, విజయనగరం వెళ్ళి చూడమనండి, అనంతపూర్ వెళ్ళి చూడమనండి, చూసొచ్చి మాట్లాడి టీవీలకి రమ్మని చెప్తాను నేను. వాళ్ళ అధికారులు పంపించమన్నాం. లేదంటే మా అధికారులు మీ దగ్గరకు వస్తారంటే అధికారులు కాదంటారు. అంటే ఈయన సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవాలా? అధికారులు సర్టిఫై చేస్తారా లేకపోతే రాజకీయ నాయకులు సర్టిఫై చేస్తారండి? రేపు ఏమైనా తప్పుడు సంతకం పెడితే ఎవరు డిస్మిస్ అవుతారు? ఎవరిపైన ఇన్వెస్టిగేషన్ అవుతుంది? అధికారి పైన ఇదే కదా ఇన్వెస్టిగేషన్ అవ్వదా? అంటే ఆయన చెప్పిన మాటలు ఇన్ని రోజుల నుంచి యూసీల పైన కానీ, రాష్ట్రానికి ఇస్తున్న ఇండస్ట్రియల్ కారిడారీ కానీ ఇష్యూస్ అన్ని తేట తెల్లంగా అబద్ధాలు అని తేలిపోయేపాటికి అసహనంతో జీర్ణించుకోలేక ఆయన ప్రలాపనలు అట్లా ఉన్నాయి వాళ్ళ పొద్దున. చూసి టన్ అయిపోయాను. ఏదో కంగారు పడిపోతా, ఎవరో బురద జల్లిపోతే ఇదైపోయినట్టు, పక్కన సగం అక్కడ ఏసీ ఉందో లేదో నాకు తెలియదు, ఫ్యాన్లు ఉన్నాయో లేదో తెలియదు, చెమట తుడుచుకుంటా మొహం అటు తిప్పి ఇటు తిప్పి చాలా అసహనంగా మాట్లాడాడు. ఆయన అసహనానికి క్లియర్గా తెలిసిపోతాను. అంటే ఆయన మనసుకి తెలిసింది, ఆయన హార్ట్కి తెలిసింది, అరే అనవసరంగా మనం ఒక జోకర్లం అయిపోయాం, భారతీయ జోకర్స్ పార్టీ అయిపోయాం, వీళ్ళు అనవసరంగా తెలుగుదేశం పైన అబాండాలు అవాస్తవాలు చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా చేత్కరించుకుంటున్నారు అనే పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది. నిన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ అప్పుడు తిరిగి మళ్ళా రిపీట్ చేశాడు. ఇవాళ నేను చెప్పిన మాట దాన్ని అన్నాడు ఆయన. కృష్ణపట్నందే ఉంది. నేను చెప్పిన మాట షేర్ హోల్డర్స్ అగ్రిమెంటు, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంటు సైన్ చేసి డిసెంబర్లో ఇప్పుడున్న ఏపీఐఏసీ ఎండీ గారు, అహ్మద్ బాబు గారు వీళ్ళందరూ కూడా సైన్ చేసి ఇచ్చింది. మీ దగ్గర పెండింగ్ ఉందా లేదా అన్న. దానికి జవాబు చెప్పకుండా ఇన్ని ఎకరాలు సేకరిస్తే ఇది అవుతుంది. అసలు ఆయనకి సబ్జెక్ట్ ఏమి తెలుసు? నాకేమో డౌట్ వస్తుంది. ఏదో ఆయన ట్యాబ్లెట్లో ఒట్టి గూగుల్ సెర్చ్ చేసి మీడియాకి వచ్చి మాట్లాడతాడని చెప్పేసి అని అర్థమవుతుంది. అంతేగాని డీప్గా వెళ్ళి సబ్జెక్టుని రీసెర్చ్ చేసి వచ్చి మాట్లాడదాం అనేది కూడా లేదనేసి అర్థమైపోతుంది. వాళ్ళ ఓపెన్గా ఆయన మాట్లాడిన తీరు చూస్తా ఉంటే హీ వాజ్ టోటల్లీ ఎక్స్పోజ్డ్ అనమాట. విశాఖపట్నం చెన్నై కారిడార్ది కూడా మాట్లాడుతూ చెప్పాడు. నేను క్లియర్గా చెప్పాను, అది కూడా ఎక్కడుంది? డిఐపిపి దగ్గర పెండింగ్ ఉందని. ఆయనకి ఒక పూట పని నిన్న సాయంత్రం చెప్పాను, ఒక ఫోన్ కొడితే ఆయనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి, పెండింగ్ ఉందో లేదో చెప్పమని. అది మాట్లాడు. 30 లక్షలు వస్తాయి, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే మాకు తెలియక మేము ఎందుకు తొందరపడతాంది? కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ రావాలని, వైజాగ్ చెన్నై కారిడార్ తొందరగా వేగవంతంగా అవ్వాలని, చెన్నై బెంగళూరు కారిడార్ తొందరగా ఈ కృష్ణపట్నం రావాలని మాకు లేదా? ఉద్యోగ కల్పన పెరుగుతుంది, ఎకానమీ డెవలప్ అవుతుంది, గేట్వే టు ఇండియా అవుతుందని ఈస్ట్ కోస్ట్ అని చెప్పేసి అని ఈ ఏరియా అంతా కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో గేట్వే టు ఈస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అని చెప్పేసి 2014 డిసెంబర్ నుంచి మేము ప్లాన్ చేసి ప్రమోట్ చేస్తున్నది. లుక్ ఈస్ట్ అని ప్రధానమంత్రి గారి పాలసీకి అనుగుణంగా అన్నిటిపైన ఏమీ చెయ్యలేదు. ఇంకా ఇవ్వను కూడా కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు
మాటల మీద మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్తే అసహనంతో. ఎందుకంటే సభ్యత అడ్డొస్తుంది కాబట్టి నేను మాట అంటాను. ఆయన అన్నాడు, అరే ఈయన షేర్ మార్కెట్ నిపుణులు తీసుకొచ్చేసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేశాడని చెప్పేసాను. ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే నేను చెప్పను గాక చెప్తే నా సభ్యత అడ్డొస్తుంది. నాకంటే చిన్నాడు కాబట్టి. డెఫినెట్లీ ఆయనకంటే నేను 5 సంవత్సరాలు పెద్దాన్ని. అంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన ఏజ్ని బట్టి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో 28 కోట్లు ఆస్తి ఉందన్నాడు. నాకైతే అంత ఆస్తి లేదని. నా ఐటీ రిటర్న్ మొన్నటిగా 2017-18 కూడా ఫైల్ చేశాను. కోట్ల ఆస్తి అని చూపించాడు. అందులో దాదాపు ₹1,00,00,000 షేర్లు, బాండ్లు, డిబెంచర్లు ఉన్నాయి. అంటే షేర్ మార్కెట్ పైన ఆయనకి బాగా అవగాహన ఉన్నట్టే. అంటే ఎవరన్నా డాక్టర్ సక్సెస్ఫుల్ అయితే డాక్టర్ని తీసుకొచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? ఎవరన్నా స్పోర్ట్స్ మెన్ సక్సెస్ఫుల్ అయితే ఆ స్పోర్ట్స్ మెన్ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? ఒక ఇంజనీర్ సక్సెస్ఫుల్ అయితే ఇంజనీర్ని తీసుకొచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? అంటే నేను స్టాక్ మార్కెట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ డైరెక్టర్గా చేసిన వాడిని. నాకు ఎకానమీ పైన అవగాహన ఉంది. స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ వలన వివిధ ఇండస్ట్రీస్, నాట్ వన్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఎట్లా ఉంటుంది, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, షుగర్ ఎట్లా ఉంటుంది, వీటన్నిటిపైన అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ తో నాకు ఉద్యోగం ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ఎ పొలిటికల్ నామినేషన్. అది కూడా ఆయన గుర్తుంచుకోవాలి. ఇదివరకు ఇదే జాబ్ వైస్ చైర్మన్ పోస్టు మండ వెంకటేశ్వరరావు గారు చేశారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేశారు. అంటే వాళ్ళందరూ రాజకీయ నాయకులు కదా. అంటే ఈయన ఏంటి, ఎక్కడో స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన ఆయన ఇవాళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడయ్యి నన్ను బట్టలోడదీసి ప్రజల్లో అబద్ధాలు చెప్పినట్టు పోట్రీ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మనసు నొచ్చుకుని అంత చులకనగా మాట్లాడతాడు ఆయన. మాట్లాడుకోమనండి, నేనేమంటున్నా, నాకేం బాధలేదు. ఇవాళ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంటర్లో కూడా ఎవరో పాపం మనకి తెలియదేమో, ఒక క్రీడాకారుడే రావ్ ఇంద్రజిత్ సింగ్. హి వాస్ అన్ బ్రిలియంట్ మార్క్స్మెన్, గోల్డ్ మెడల్స్ గెలిచిన షూటర్. మరి మోడీ గారు ఎందుకు పెట్టుకున్నారు ఆయన్ని? ఎవరికైనా పాలకులు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇస్తారు, లేకపోతే మినిస్టర్ చేస్తారు, లేకపోతే ఎంపీ పెడతారు, కమిటీలు వేస్తారు. అందులో దానికి ఈయన స్టాక్ మార్కెట్ నిపుణులు తీసుకొచ్చేసి ప్రణాళికా సంఘానికి వేశారు. ఇది బిజినెస్ కాదంట. అంటే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఒక బిజినెస్ కింద చూస్తున్నాడు ఆయన. రెండు, ఆయన అసహనానికి ఇవాళ చూస్తే, ఎందుకంటే టోటల్లీ ఎక్స్పోజ్ అయిపోయి నాకు బాధ వేసింది పాపం. నిజంగా టీవీ చూస్తా చాలా రెస్పెక్ట్ ఉండేది. బిఫోర్ బికమింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆ టైం ఇప్పుడు కూడా నేషనల్ ఛానల్స్లో బాగా మాట్లాడతాడు. మన తెలుగు అతను ఒక అతను అన్నాడు ఢిల్లీలో కూడా, ఏ రిపబ్లిక్ టీవీలో అలా పెట్టి ఛానల్స్ ఉన్నాయి, టైమ్స్లోనూ అన్నిట్లోనూ కూడా బాగానే మాట్లాడుతున్నాడులే అని. ఇవాళ ఒక రోబోలాగా ప్రధానం వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకుంటా ఒక మ్యాండేట్ ఇస్తే రాష్ట్రం పైన అబద్ధాల వర్షం కురిపించడంలో దిట్ట మాత్రం అయ్యాడు ఆయన. కాబట్టి పర్సనల్ ఎలిగేషన్స్ వద్దు అని చెప్పేసి నేను మొదటి నుంచి ఎప్పుడు నేను పర్సనల్ ఎలిగేషన్స్ ఎవరిపై చేయనండి. ఏదైనా ఉంటే ఫ్యాక్ట్ చెప్తా. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్లో కూడా బెయిల్ పిటిషన్లో ఉన్న మాటలే చెప్పాను నేను, ఎక్స్ట్రా ఒక్క మాట చెప్పాల. ఇన్ని రోజులు ఈ ఇష్యూస్ పైన యూటిలైజేషన్ సర్టిఫికేట్ కానీ అయినా కూడా నేను ఏది పర్సనల్ లెవెల్కి స్టూప్ అవ్వలేదే. నువ్వు నిజాలు చెప్పవయ్యా అంటే అసహనానికి లోనయ్యి ఈ విధంగా తప్పు వెళ్తావు ఎందుకు? ఇవాళ కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ తిరిగి చెప్తున్నాను. నాకు ఎక్కువ టైం అక్కర్లేదు, 24 గంటలు చాలంటున్నాను అధికారులతోటి. దానికి నువ్వు రెడీ రాకుండా పారిపోయి వేరే అవాస్తవాలన్నీ చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అట్లా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు.
ఈ విధంగా మాట్లాడితే ఆయనకి రెస్పెక్ట్ ఇంకెన్ని రోజులు ఇస్తారో ఆంధ్ర ప్రజలు నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా ఇక్కడ చెప్తానండి. హైదరాబాద్లో అయిన అంశాలు కూడా మీకు తెలుసు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ది కేసెస్ పెట్టడం అయింది కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరి పరిధిలో ఉందండి? కమ్యూనికేషన్స్ ఎవరి పరిధిలో ఉంది? కేంద్రం పరిధిలో ఉంది సబ్జెక్ట్. రాష్ట్రం ఏం చేయగలుగుతుంది? సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను. మోడీ గారు వచ్చిన తర్వాత బిగ్ బ్రదర్ ఈస్ వాచింగ్ అని చెప్పేసి అని జార్జ్ ఆర్వెల్ గారి కమెంట్ ఏదైతే ఉందో ఆ విధంగా దేశం మొత్తం కొన్ని లక్షల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ తీసుకుని దాన్ని బట్టేదన్నమాట కేంద్ర ప్రభుత్వం చాలా మంది పైన కుట్రలు కూడా పన్నుతామని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అవి మీరు ఎవరైనా నమ్ముతున్నారా? నేనైతే నమ్మను. ఎందుకంటే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉంది డెమోక్రసీలో. కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుందిలే అన్నట్టు. ఏదన్నా ప్రూఫ్ ఉంటే చెప్పమనండి. ఆయనే పెద్ద షీట్స్ తీసి చూపించారు ఇవాళ. ఇదిగోండి బిజినెస్ టుడేలో ఇట్లా ఉంది అని. ఆయనే చదివాడు కదా, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అని. ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన కూడా చదివాడు కదా. ఆ లైన్స్ లో ఎక్కడన్నా ఏమన్నా కరప్షన్ కానీ ఏదన్నా ఉందా చెప్పండి. నిన్న నేను ఒకటి చెప్పాను. సరే ఇవాళ చాలా పేపర్స్ హెడ్లైన్ కూడా వస్తున్నాయి. 4-2 నెలల్లో మీరు చూస్తారు కదా అని చెప్పేసాను. సరే ఇవాళ ఎంత జగడ చేస్తున్నారు. పాపం ఆయన అన్నాడు దొంగలు భుజాలు తడుపుకున్నట్టు తెలుగుదేశం పార్టీలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుతుందని. నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎన్నింటికండి? సాయంత్రం. ఇవాళ సాయంత్రం ఇవాళ పొద్దునకే అంటే ఆయనకి రాత్రి అంతా నిద్ర పట్టలేదన్నమాట. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి నిద్ర పట్టక తెల్లారే లేచి ఫస్ట్ ఎప్పుడు టీవీ ముందుకు వచ్చేసి గుప్పిచ్చేద్దాం అన్నట్టు వాళ్ళ ఫేసుల్లోనే ఫెయిల్ అయిపోయింది ఫేసెస్. నేను హింట్ ఇస్తాను, ఎందుకంటే మన ఇంగ్లీష్ మీడియం మిత్రులకు అందరికీ కూడా చిన్న హింట్ ఇస్తాను. We got fresh evidence in a case which was argued by Prashant Bhushan in Supreme Court.